పట్టుకొని వెళ్తున్ని ప్లేన్ మీదే మంట గుడిసిపోయింది. ఫ్లైట్ ఇలా వెళ్తుంటే సముద్రం మధ్యలో షిప్ వెళ్తుంటారు కదా, మన ఎన్టీఆర్ గారు జుమ్ అని ల్యాండ్ అవుతారు అన్నమాట సడన్గా. అదైతే చాలా మందికి అయితే ఫేక్ అనేది అనిపించింది. నెక్స్ట్ ఓకేనా, 32 నిమిషాల 12 సెకండ్ల వరకు సినిమా బొక్క. సినిమాలో ఏముండదు డొల్ల. వీళ్ళు సముద్రంలో దూకుతారు కదా, సముద్రంలో దూకున వాళ్ళు మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లో తేలుతారు. సముద్రంలో దూకి మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లో తేలుతారు. మా ఏమి సినిమా రా బాబు, నాకైతే బుర్రపాడైపోయింది రా బాబు. హిమాచల్ ఎన్టీఆర్ గారు అలాగే రితిక్ రోషన్ గారు యాక్ట్ చేసిన మూవీ వార్ 2 మూవీ నిజంగా పోయిందా, నిజంగా హిట్ అయిందా లేదనుకుంటే సగం మంది ఏంటంటున్నారంటే యావరేజ్ అంటున్నారు, సగం మంది హిట్ అంటున్నారు, సగం మంది ఫ్లాప్ అంటున్నారండి. మీకు క్లారిటీగా సీన్ బై సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీ ఎక్కడ పోయింది అని చెప్పేసి అయితే నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సినిమా హాల్కి నన్నైతే వెళ్ళదండి, ఈ రోజు అయితే నేను వెళ్ళాను. చాలా నేనైతే చూసారు కదా, చాలా రాసుకొచ్చానండి. పాయింట్ టు పాయింట్ అయితే క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, టోటల్గా మూవీ లెంత్ వచ్చేసరికి మనకి 2 గంటల 51 నిమిషాలు అయితే ఉన్నదండి. దాంట్లో ఫస్ట్ సీన్ మీరు చూసుకున్నట్లయితే 2 ఎత్తైన కొండల మీద మనకి అందమైన ప్లేస్ అయితే ఉంటదన్నమాట. అందమైన ప్లేస్ నుండి జపాన్ వాళ్ళు అయితే మనకి మీటింగ్ అయితే అరేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఫస్ట్ సీన్ మీరు చూసుకున్నట్లయితే ఎత్తైన కొండల మీద అందమైన నగరంలో జపాన్ వాళ్ళు పార్టీ అయితే చేసుకుంటారు అనమాట. అక్కడ వుల్ఫ్ అయితే ఉంటుంది అనమాట. ఆ వుల్ఫ్ కి జస్ట్ ఈ చికెన్ ముక్క ఇలా వేస్తాడు. చికెన్ ముక్క వేసిన వెంటనే చికెన్ ముక్క తింటది. ఆ వుల్ఫ్ ఎందుకో పరిగెడుతూ ఉంటుంది అనమాట. వీళ్ళందరూ జపాన్ వాళ్ళందరూ కూడా ఆ వుల్ఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఆ డోర్ లో నుంచి ఎవరన్నా వస్తున్నారు ఏంటి అని చెప్పి వుల్ఫ్ అయితే వెళ్తుంది అనమాట. వుల్ఫ్ కరెక్ట్గా ఇలా ఎంటర్ అవుతుండగానే రితిక్ రోషన్ గారు పూర్తి బ్లడ్ తోటి మనకి ఇంకొక వుల్ఫ్ని అయితే పట్టుకొని అయితే ఎంటర్ అయితే అవుతారనమాట. అక్కడ జపాన్ వాళ్ళకి అలాగే మనకి రితిక్ రోషన్ కి ఫస్ట్ ఫైటింగ్ అయితే ఉంటుందండి. ఆ ఫైటింగ్ చూసిన వెంటనే నాకు అపరిచితుడి సినిమా అయితే గుర్తొచ్చింది అనమాట. అపరిచితుడి సినిమాలో సేమ్ మనకి ఎలాగైతే హీరో ఆ జపాన్ వాళ్ళతో అందరికీ ఫైట్ చేస్తారో మనకి సదాన్ని కాపాడినందుకు సేమ్ అదే నాకు గుర్తొచ్చిందండి. నేను అక్కడ హీరోయిన్ లేదు అంతే, కత్తిల ఫైట్లు ఆ ఫైట్లు చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది మీకు చూస్తే. అక్కడ ఫైటింగ్ చేసిన వెంటనే ఒక పెద్ద మనిషి ఉంటాడనమాట. ఆ పెద్ద మనిషి పరిగెడుతూ హెలికాప్టర్ ఎక్కుతున్న మూమెంట్లో ఇద్దరు లేడీసు ఆ రితిక్ రోషన్ అడ్డుకుందాం అని చెప్పేసి గన్ అయితే ఇలా పెడతారు. ఓకేనా, గన్ పాయింట్ బ్లాంక్ లో పెట్టిన తర్వాత మనోడు ఏం చేస్తాడంటే, హీరో కదా, ఒక కత్తితోని ఈ బ్రిడ్జ్ మీద జస్ట్ ఇలా పొడిస్తే ఆ బ్రిడ్జి అంతా కూలిపోయి ఆ ఇద్దరు కూడా కింద పడిపోతారు. అక్కడ కింద పడిపోయేంత వరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత మాత్రం నాకు క్రిష్ సినిమా అయితే గుర్తొచ్చిందండి. క్రిష్ మూవీలోని ఎలాగైతే ఫ్లైట్ మీదకి ఇలా ఎగురుతాడో మన రితిక్ రోషన్ గారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఆ ఫ్లైట్ అయితే ఆ హెలికాప్టర్ ఇలా పైకి వెళ్ళిపోద్ది. హెలికాప్టర్ ఇలా పైకి వెళ్ళిపోగలనే మరి రితిక్ రోషన్ గారు ఉంటారు కదా, ఇక్కడికైతే ఒకటి వేస్తారు అనమాట. పిన్లాగా వేస్తారు. పిన్లాగా వేసిన తర్వాత అది ఇలా ఉంటుకుంటారు అనమాట. దాన్ని పట్టుకొని రితిక్ రోషన్ గారు హెలికాప్టర్ చుట్టూ తిరిగి ఆ విలన్ చంపడం అనేది నిజంగా నాకైతే అర్థం కాలేదు భయ్. చాలా హైట్ లో ఉంటుంది, రితిక్ రోషన్ గారు చాలా డౌన్ లో ఉంటారు. అంత హైట్ ఎలా ఎగిరారో నాకైతే అర్థం కాలేదు నిజంగా. అది ఫస్ట్ సీన్ అండి, అది ఫస్ట్ సీన్. ఓకేనా, సెకండ్ సీన్ మనం చూసుకున్నట్లయితే 11 మినిట్స్ అండి. అక్కడికే 11 మినిట్స్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ సీన్ మీరు చూసుకున్నట్లయితే ఓపెనింగ్ జర్మనీలో అయితే జరుగుతుందండి. జర్మనీ ఓకేనా, జర్మనీలోనే మనకి ఒక అమ్మాయిని కలుద్దాం అని చెప్పేసి రితిక్ రోషన్ గారు పబ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకేనా, పబ్కు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి రితిక్ రోషన్ గారు బ్యాంక్ అకౌంట్స్కి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తుందంటే 1.2 మిలియన్ డబ్బులు అయితే రితిక్ రోషన్ గారు బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది అనమాట. 15 months లో 20 పీపుల్ని అయితే చంపావు, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఆ డబ్బులు వేసిన వెంటనే రితిక్ రోషన్ గారు ఆ అమ్మాయి మాట్లాడుకుంటారు అనమాట. నువ్వు నిజంగా వెళ్ళిపోతావా అది ఇది అని చెప్పేసి. నాకు ఏదో అర్థం కాలేదు మరి. మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే పార్ట్ 1 చూడమని చెప్పాడు. అంటే పార్ట్ 1 చూడమని చెప్పాడు. నాకైతే అర్థం కాలేదు, చూస్తూనే ఉన్నాను సినిమా అయితే. చూస్తూ ఉంటే ఏమవుద్దంటే ఆ అమ్మాయి సడన్ గా బయటకు వచ్చి ఒకటి ఇలా ప్రెస్ చేస్తుంది అనమాట. ప్రెస్ చేస్తే ఏంటంటే ఆ 2 గేట్స్ అంటే రితిక్ రోషన్ గారు మధ్యలో ఉంటారు. ఆ 2 గేట్స్ అలా క్లోజ్ అయిపోతాయి. 2 గేట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఒకటి ఫామ్ అయ్యి రితిక్ రోషన్ గారు మైకం వచ్చి పడిపోతారండి. పడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సీన్ కట్ చేస్తారు. అక్కడ సీన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సీన్ అనమాట. రితిక్ రోషన్ గారిని ఒక చైర్ మీద ఇలా కూర్చోబెడతారు అనమాట. ఇలా కూర్చోబెడతారు. రేజర్ లైట్లు అన్ని కూడా రితిక్ రోషన్ గారు ఫేస్ మీద ఇలా పడుతూ ఉంటాయి అనమాట. పడుతూ ఉంటే అక్కడ ఇండియా, చైనా, జపాన్, నేపాల్, భూటాన్ అని చెప్పేసి ఇలా స్క్రీన్స్ ఉంటాయి అనమాట. చుట్టూ స్క్రీన్స్ ఉంటే రితిక్ రోషన్ గారు కళ్ళు తెరిచి ఏ స్క్రీన్ లో మాట్లాడుతుంటే ఆ స్క్రీన్ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే రితిక్ రోషన్ గారు ఇంతకు ముందు మనకి రా ఏజెంట్ అనమాట. రా ఏజెంట్ దొంగగా మారి ఇదంతా చేస్తున్నాడు. అది నాకైతే అదే అర్థమైంది. మా ఫ్రెండ్ కూడా అదే అర్థం చేసుకున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే అందరూ మాట్లాడతారు అనమాట. కంగ్రాచులేషన్స్, నువ్వు చాలా టెస్ట్లో పాస్ అయ్యావు.
ఓకేనా, కంగ్రాచులేషన్స్, నువ్వు చాలా ట్రస్ట్లో పాస్ అయ్యావు, ఈసారి కలిసి మనందరం పని చేద్దాం అని చెప్పేసి అయితే మనకి వినబడుతుంది. దానికి ఎగ్రీ అవుతారు మన రితిక్ రోషన్ గారు. ఓకేనా, మళ్ళీ అక్కడ సీన్ కట్ చేస్తారు. అక్కడ సీన్ కట్ చేసిన తర్వాత మనకి ఫ్రెండ్స్ ఇంకా న్యూఢిల్లీలోని కెమెరా అయితే ఎలా ఫోకస్ అవుతుంది అనమాట. న్యూఢిల్లీ పార్లమెంట్లోని కియారా అద్వానా గారు అయితే మెడల్ అయితే తీసుకుంటారు అనమాట. నువ్వు బాగా ఏజెంట్ లో బాగా రాణించవు అది ఇది అని చెప్పేసి అయితే మెడల్ అయితే ఇస్తారనమాట. అక్కడ మనకి వాళ్ళ తండ్రి పేరు ఏంటంటే ఒరిజినల్ గా నేను చెప్తానండి నేమ్స్, అశుతోష్ రాణా. అంటే మీరు అతనికి ఫోన్ వస్తుంది, ఓకేనా, మనకి మెడల్ దక్కినందుకు వాళ్ళు పార్టీ ఇస్తారనమాట. పార్టీ ఇస్తుంటే పార్టీ మధ్యలో అయితే ఫోన్ అయితే వస్తుంది అనమాట. రితిక్ రోషన్ గారు మళ్ళీ సడన్ గా ఎంటర్ అవుతారు అనమాట. మళ్ళీ అక్కడ సీన్ అక్కడ కట్ చేశారు. అంటే ఆ న్యూఢిల్లీ సీను, ఆ మెడల్ తీసుకునే సీను మళ్ళీ అక్కడ కట్ చేశారు. అక్కడ కట్ చేసి మళ్ళీ మనకి అక్కడ కట్ చేసి మళ్ళీ సడన్ గా రితిక్ రోషన్ గారు అలాగే మనకి కియారా అద్వానీ వాళ్ళ ఫాదరు మాట్లాడుకున్నట్టు ఒక 10 నిమిషాల సీన్ ఉంటుందండి. సీన్ తర్వాత మళ్ళీ అక్కడ కట్ చేసాడు. మళ్ళీ అక్కడ కట్ చేస్తే మళ్ళీ రైల్వే ట్రాక్ అనమాట. రైల్వే ట్రాక్ మీద కియారా అద్వానీ గారి ఫాదర్ని చంపేస్తారనమాట. చంపేసింది మాత్రం చూపించాడు. చంపేసిన తర్వాత మళ్ళీ అక్కడ కట్ చేసాడు. మళ్ళీ అక్కడ కట్ చేసినట్టే ఈ సీన్స్ అన్ని కూడా ముక్కలు నేను ఎలాగైతే చెప్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే అలాగే ఉంటుందండి. సీన్ అంతా కూడా కట్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. అక్కడ సీన్ కట్ చేసాడు. కియారా అద్వానీ ఏడుస్తుంటది అనమాట. నా ఫాదర్ని ఎవరు చంపేశారు ఏంటని చెప్పేసి ఏడుస్తుంటది. బాధపడుతుంటే అక్కడ ఐప్యాడ్ ఉంటది. ఒక ఇన్స్పెక్టర్ గారు ఐప్యాడ్ తీసుకొచ్చి ఇతన్ని చంపేశారని చెప్తే కియారా అద్వానీ ఎలా జూమ్ చేసి చూస్తారన్నమాట. ఎవరు చంపేశారనుకోండి, రితిక్ రోషన్ చంపేశాడు. ఓకే, అక్కడ ఏదో చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ మీరు మూవీలోకి వెళ్ళి చూసుకోండి. కియారా అద్వానీ షాక్ అయిపోద్ది అనమాట చూసి. నిజంగా షాక్ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంటర్ అవ్వరు. అప్పటికి 20 నిమిషాలు సినిమా అయిపోతుందండి. ఓకేనా, అప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంటర్ అవ్వరు అసలు. మళ్ళీ రితిక్ రోషన్ గారికి కాల్ అయితే వస్తుంది అనమాట. కాల్ అటెంప్ట్ చేస్తారు. కాల్ అటెంప్ట్ చేసినట్టు మళ్ళీ మీటింగ్కి వెళ్తారు అనమాట. ఒక మీటింగ్లోనే మళ్ళీ ఒక కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మళ్ళీ ఇండియా, చైనా, జపాన్ వీళ్ళందరూ కూడా మళ్ళీ బోట్స్ అనమాట. ఈ బోట్స్ కూడా నించొని చూస్తుంటాడు. ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు అక్కడ. కంగ్రాచులేషన్స్, చాలా హత్యలు చేసావు, మా గ్రూప్లో జాయిన్ అవుతున్నావు, ఈసారి నుంచి మన ఇద్దరం కలిపి ఇండియాని అయితే నాశనం చేసేద్దాం అని చెప్పేసి అక్కడైతే చిన్న గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది. అప్పుడు కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంటర్ అవడం అయితే జరుగుతుంటది. అక్కడ మళ్ళీ సీన్ కట్ చేసేస్తాడు. ఇదేంటంటే అన్వాంటెడ్ సీన్స్ అండి. ఇదేంటంటే వార్ 1 చూసిన తర్వాతే మనకి వార్ 2 అయితే అర్థం అవుతుందని చెప్పేసి నాకైతే అర్థమైంది. కాకపోతే సడన్ గా వార్ 2 మూవీ రిలీజ్ అయింది కదా, ఆ పబ్లిక్ చూసినట్లు వార్ 2 మూవీ చూస్తారు. ఓకేనా, అదనమాట. మళ్ళీ అక్కడ సీన్ కట్ చేసాడు. ఈసారి నుంచి మనందరం కూడా ఇండియాని నాశనం చేసేద్దాం అని చెప్పేసి అయితే ఇలా చేతులు అయితే కలుపుతారు. కలిపిన తర్వాత మళ్ళీ అక్కడ సీన్ కట్ చేస్తాడు. అక్కడ సీన్ కట్ చేసిన తర్వాత ఇందాకలా కియారా అద్వానీ ఫాదర్ని చంపేశాడు కదా రితిక్ రోషన్, వాళ్ళు అంత్యక్రియలు పోలీసు మధ్యలోనైతే జరుగుతుంటాయండి. ఒక గౌరవ ప్రధానంగా మనకి గన్స్ పైన పెట్టి కాలుస్తుంటారు కదా, దహన సంస్కారాలు అయితే జరుగుతుంటాయి అనమాట. ఆ టైంలో మళ్ళీ అప్పటికి 32 నిమిషాలు అయితే అయిపోయింది. అప్పటికి సినిమా బొక్క, సినిమాలో ఏమీ లేదు. కానీ 32 నిమిషాల 12 సెకండ్ల వరకు సినిమా బొక్క, సినిమాలో ఏముండదు డొల్ల. 33 నిమిషాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఎంట్రన్స్ అయితే అవుతారండి. పవర్ఫుల్ ఎంట్రన్స్ అనమాట, మామూలు ఎంట్రన్స్ కాదమ్మా. అక్కడే మొత్తం గోల్లో విజల్ అయితే మామూలుగా అయితే ఉండవు అనమాట. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే మనకి ఒక కోస్ట్ గార్డ్ షిప్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, మాలదీవ్స్లోనే ఉంటుంది. కోస్ట్ గార్డ్ షిప్ మీద వెనకాతల నుంచే చూపెడతారనమాట. మన ఎన్టీఆర్ గారు ఫుల్గా ప్యాక్ చేసుకొని ఉంటారు. వాళ్ళ తరపున అంటే మనకి వార్ ఏజెంట్స్ కొంతమందిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోతుంటారు అనమాట ఇంకొక షిప్లో. ఓకేనా, జస్ట్ మనకి ఏంటంటే వార్ షిప్లోని కంప్యూటర్స్ అవి ఉంటాయి కదా, ఆ షిప్ ఎక్కడ ఉంది ఏంటని చెప్పి మౌనిటరింగ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. మన ఎన్టీఆర్ గారు బ్యాక్ సైడ్ నుంచి జస్ట్ ఇలా నించొని ఉంటారండి. వెనకాతల నుంచి కెమెరా మాత్రం ఫోకస్ అవుతుంది. ఓకేనా, జస్ట్ చూపిస్తారనమాట. మొత్తం అక్కడ గ్రూప్ డిస్కషన్స్ అన్ని జరుగుతుంటాయి. అంటే షిప్ లోపల ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి అని చెప్పేసి గ్రూప్ డిస్కషన్ జరుగుతుంటే మనోడు పైన ఉంటాడనమాట. ఎన్టీఆర్ గారు షిప్ డెక్ పైన ఉంటారనమాట. ఏ డెక్ ఉంటుంది అనమాట, ఏ డెక్ పైన ఉంటారు. ఓకేనా, అక్కడ మనోడు ఇలా నిలబడతాడు అన్న. అదే ఎంట్రన్స్. వెనకాతల నుంచి చూపెడతారు, ముందు నుంచి కూడా కాదు అప్పుడే. తర్వాత 34 మినిట్స్ తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ గారు సడన్గా అయితే ఎంటర్ అవుతారండి. ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏంటంటే నాకు క్రిష్ సినిమా గుర్తొచ్చింది. అక్కడ ఏంటంటే వెయిట్ చూస్తారు, నువ్వు ఒక్కడవి ఎలాగెళ్తున్నావు ఏంటి, మన సోల్జర్స్ని కొన్ని మందిని కిడ్నాప్ చేస్తారు. ఒక అతను అంటే కోస్ట్ గార్డ్ అతను చెప్తుంటారు, నువ్వు ఒక్కడవే వెళ్ళడం ప్రమాదం, మనందరం కలిపి వెళ్దాం, మన సోల్జర్స్ని కాపాడుకుందాం అది ఇది అని చెప్పేసి అయితే అంటారు అనమాట. దానికి ఎన్టీఆర్ అయితే అసలు యాక్సెప్ట్ చేయరు. నేను ఒక్కడనే వెళ్తాను, తర్వాత మీరు వద్దురు కానీ అని చెప్పేసి ఏదో సమ్ ప్లానింగ్ అయితే ఉంటుంది అక్కడ. అది మీరు హాల్లోకి వెళ్ళి చూసుకోండి. అక్కడ ఏమవుద్దంటే ఇంట్రెస్టింగ్గా నాకు క్రిష్ సినిమా గుర్తొచ్చారు. మరి క్రిష్ సినిమాలోని ప్లేన్ చూసారా, ఇలా పట్టుకొని మన క్రిష్ గారు ఆపుతారు. ఆపరగానే మన ఎన్టీఆర్ గారు జస్ట్ అలా పట్టుకొని జంగిని వెళ్ళిపోతారు అన్నమాట రాకెట్ లాగా. అక్కడైతే నిజంగా చెప్తున్నాను,
గ్రాఫిక్స్ అయినట్టు క్లారిటీ గ్రాఫిక్స్ సీనే నీట్‌గా అర్థమైపోతాయి. నీట్‌గా గ్రాఫిక్స్ సీన్ క్లారిటీగా అర్థమైపోద్దనమాట. మన ఎన్టీఆర్ గారు మాత్రం అక్కడ ఆ షిప్ మీద సడెన్‌గా ల్యాండ్ అవుతారన్నమాట. ఫ్లైట్ ఇలా ఎళ్తుంటే సముద్రం మధ్యలో షిప్ ఎళ్తుంటది కదా! మన ఎన్టీఆర్ గారు జుమ్మని ల్యాండ్ అవుతారన్నమాట సడెన్‌గా. అదైతే చాలా మందికైతే ఫేక్ అనైతే అనిపించింది. నెక్స్ట్ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత లోపలికైతే వెళ్తారు. లోపలికెళ్ళిన తర్వాత అక్కడ డీజే సౌండ్ అయితే ప్లే అవుతుంటుంది. డీజే సౌండ్ ప్లే చేసినోడిని మన ఎన్టీఆర్ గారు చంపేస్తారు. చంపేసిన తర్వాత ఈ అక్కడ మనకి జాక్ ఉంటది కదా! ఆ జాక్ తీసి 3.5 ఎంఎం జాకు అతని ఫోన్‌లో పెట్టుకొని ఒక వాయిస్ నోట్ అయితే ఇనిపిస్తారనమాట. అందరూ అలర్ట్ అయిపోతారు. మన ఎన్టీఆర్ గారు ఫైటింగ్ అయితే ఉంటదనమాట. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ లెవెలు ఆ ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఒక బీజీఎం అయితే ఉంటదండి. ఎక్స్ట్రార్డినరీ బీజీఎం అనమాట. ఆ బీజీఎం ఆ ఫైటు, ఆ బీజీఎం మాత్రం ఎక్స్ట్రార్డినరీ సూపర్‌గా అయితే ఉంటదండి. చాలా బాగా చేశారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే చాలా మంది అయితే చేస్తుంటారండి. అన్నీ కూడా బ్లాస్ట్ చేసేస్తాడు మనోడు. బ్లాస్ట్ చేసిన తర్వాత ఎవరినైతే కిడ్నాప్ చేశారో వాళ్ళందరినీ కూడా ఒక ట్రక్ మీద ఎక్కించుకొని షిప్ ఏంచి సముద్రంలో ఉంటది. అక్కడ నాకొకటి అర్థం కాల. షిప్ ఏంచి సముద్రంలో ఉంటది. మన ఎన్టీఆర్ గారు దాని షిప్ మీద ల్యాండ్ అవుతారు. సడెన్‌గా అక్కడ ఒడ్డుకి ఎలా చేరిపోయిందో నాకు అర్థం కాల. అక్కడ అదే చూపించాడనమాట. ఫైటింగ్ అంతా జరిగిపోయిన తర్వాత షిప్ అంతా బ్లాక్ చేసిన తర్వాత మనోడు ఇక్కడ రోడ్డుకినా, షిప్‌కినా జస్ట్ ఇలా వే ఒకటి ఉంటదనమాట. ఆ వేకి జస్ట్ ఎన్టీఆర్ గారు జుమ్మని వెళ్ళిపోతారు కారేసుకొని. అది నాకు అర్థం కాలేదు. షిప్ అయితే పక్క నుంచి బ్లాస్ట్ అవుతూ ఉంటదనమాట. ఎంట్రన్స్ అయితే బానే ఇచ్చారు. అక్కడికి మనకి 41 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఓకేనా? 33 మినిట్స్ వరకు సినిమా అయితే అర్థం కాదు అసల. అస్సలు అర్థం కాదు. 34 మినిట్ వరకు మనకి అర్థం అవుతదనమాట. ఒక 10 నిమిషాలు క్లారిటీగా ఎన్టీఆర్ గారి ఫైటింగు అది అయితే ఉంటదనమాట. అది కొద్దిగా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. ఏ మాటకి ఆ మాట ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. ఎనకాతల ఎన్టీఆర్ గారు ఫైటింగ్ చేస్తేనే ఎనకాతల సైతాన్ బ్యాక్‌గ్రౌండ్ ఒకటి బానే ఉంటదండి. సూపర్‌గా అయితే ఉంటదనమాట. చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఆ సీన్ కట్ చేశారు. సీన్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోకస్ ఏంటంటే ఒక ఆఫీస్ అండి. ఆ ఆఫీస్‌లోని కూడా అందరూ రా ఏజెంట్స్ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎన్టీఆర్ గారు దాంట్లో ఉంటారు. కేఆర్ అద్వానీ గారు దాంట్లో ఉంటారు. కొన్ని మంది పెద్దోళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ 'రితిక్ రోషన్' ఎలా చంపేశాడు అది. 'రితిక్ రోషన్' పేరు ఇంకోటి ఉంటది. అది మీరు హాల్‌లోకెళ్ళి చూసుకోండి. ఓకేనా? 'రితిక్ రోషన్' గారు అలా చంపేశాడు. దాన్ని ఎలా పట్టుకోవాలి ఏంటి అది ఇది అని చెప్పేసి అయితే మనకి గ్రూప్ డిస్కషన్స్ జరుగుతున్న మూమెంట్‌లోనే ఎన్టీఆర్ గారు ఈ విధంగా పట్టుకుందాం, ఆ విధంగా పట్టుకుందాం అని చెప్తే సడెన్‌గా కేఆర్ అద్వానీ గారు ఒక మాట చెప్తారనమాట. ఇంతకుముందు ఆహ్, ఇంతకుముందు 'రితిక్ రోషన్' గారు ఒకరు కాపాడారు. వాళ్ళ సిస్టర్ మేబీ వాళ్ళ తాలూకోల దగ్గరికి ఎళ్ళుండొచ్చు అని చెప్పేసి అయితే ఎప్పుడైతే ఆ మాట అంటాడో ఎన్టీఆర్ గారు సడెన్‌గా ఇలా ముందుకొస్తారనమాట. చైర్ నుంచి ముందుకొచ్చి ఆ ప్లేస్‌కి అయితే ఎళ్ళడం అయితే జరుగుతది. అక్కడైతే సీన్ కట్ చేసాడు. అక్కడ సీన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెనింగ్ చేస్తే శ్రీలంక. ఓపెనింగ్ చేస్తే శ్రీలంకలో ఏమవుద్దంటే శ్రీలంకలోని 'రితిక్ రోషన్' గారు వాళ్ళ సిస్టర్ అంటే కజిన్ సిస్టర్ అనమాట. ఆ కజిన్ సిస్టర్‌ని మీట్ అవ్వడానికి అయితే వెళ్తారనమాట. అక్కడ చిన్న ఇయర్ ఫోన్స్ ఉంటది ఇక్కడ. జస్ట్ పెట్టుకొని నువ్వు ఎక్కడికి రావాలి. పోలీసులు అప్పటికి ఎతుక్కుంటారు మనోడిని. మనోడైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయడు. అక్కడ కూడా వచ్చారని చెప్పేసి. అక్కడ ఎన్టీఆర్ గారు అలాగే మనకి కేఆర్ అద్వానీ గారు ఫైట్ ఒకటి ఉంటదనమాట. చేజింగ్ ఫైట్ ఒకటి. ఫస్ట్ కారులోనే ఎళ్తారు. ఆ కార్ ఫైట్ అయితే చాలా బాగా తీశారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ కారు ఎళ్లి జమ్మని స్పీడ్ ట్రైన్ అనమాట. చాలా స్పీడ్‌గా ఎళ్తుంటే ఆ కారు వచ్చి దీని మీద ఆ 'రితిక్ రోషన్' గారు వాళ్ళ సిస్టర్‌లో ఉన్న కారు వచ్చేసరికి జుమ్మని వచ్చేసరికి ట్రైన్‌కి ఇలా అయితే క్రాష్ అవుద్దనమాట. అక్కడ ఆ ట్రైన్‌కి సంబంధించిన కంప్యూటర్ సిస్టమ్స్ అయి దెబ్బతింటాయి. దెబ్బతింటే మనోడేంటంటే పైకెళ్ళిపోతారు. పైకెళ్ళిపోతే అక్కడ మళ్ళీ ట్రైజింగ్ సీన్స్, కార్ సీన్స్ అక్కడ కార్ ఎలాగొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అసలు అక్కడ ఏంటో ఫైట్ నాకేం అర్థం కాలే. కాకపోతే కొద్దిగా ఏదో ఇంట్రెస్టింగ్ గానే ఆడియన్స్ రిటెన్షన్ మాత్రం బానే క్రియేట్ చేశాడు. అక్కడ అయ్యన్ ముఖర్జీ గారు, డైరెక్టర్ గారు. ఆ ఆ ట్రైన్ సిస్టమ్స్ అన్ని దెబ్బతింటాయి కదా! ట్రైన్ ఎళ్లి ఒక గోడౌన్‌లోకెళ్ళి గుద్దెబోతుంటే ఇంకా ఎన్టీఆర్ గారు పోతా పోనే బొక్క ఈడెప్పుడన్నా దొరుకుతాడని చెప్పేసి ముందు అంత స్పీడ్ ట్రైన్ ఎళ్తుంటే ఎన్టీఆర్ గారు మధ్యలోకెళ్ళి ఆ లింకులు 2 ఇలా తీస్తారన్న. తీసిన తర్వాత ఇంజిన్ సెపరేట్‌గా ఎళ్ళిపోద్ది. ఇంజిన్ పైన రితిక్ రోషన్ ఆళ్ళ సిస్టర్ అయితే ఉంటారనమాట. ఎనకాతల చూస్తే మనకి ఎన్టీఆర్ గారు. అంటే గూడ్స్ నుంచి ఇలా ఎళ్ళిపోతది. ఇంజిన్ నుంచి ముందుకు ఇలా ఎళ్ళిపోద్దనమాట. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. అయితే ఏంటంటే మనకి ఈళ్ళిద్దరు ఏం చేస్తారు దూరం నుంచి ఇలా చూస్తుంటాడనమాట ఎన్టీఆర్. 'రితిక్ రోషన్' గారు కూడా ఇలా చూస్తుంటారు. సరే, సరే అని చెప్పేసి. అయితే మనోడు ఏం చేస్తాడంటే సడెన్‌గా సముద్రంలో దూకుతాడు. ఆ సముద్రం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలీదు. నెక్స్ట్ మళ్ళీ అక్కడికి సీన్ అయితే కట్ చేసాడు భయ్య. ఇలాగే సీన్‌లన్నీ కట్ చేసుకుంటూ, పేస్ట్ చేసుకుంటూ, పేస్ట్ చేసుకుంటూ అసలు ఏమో జరుగుతుందో నాకేం అర్థం కాలేదు. ఈళ్ళు సముద్రంలో దూకుతారు కదా! సముద్రంలో దూకినోళ్ళు మళ్ళీ హిమాచల్ ప్రదేశ్‌లో తేలుతారు. సముద్రంలో దూకి మళ్ళీ హిమాచల్ ప్రదేశ్‌లో తేలుతారు. అమ్మా! అమ్మా! ఏమి సినిమారా బాబు! నాకైతే బుర్ర పాడైపోయిందిరా బాబు. హిమాచల్ ప్రదేశ్‌లో తేలి అక్కడ ఒక మదర్‌ని పెద్దావిడని కలిసి ఆ పెద్దావిడ ఏదో చెప్తది. "నువ్వు దేశం కోసం పోరాడుతున్నావు. ఓకే. కంగ్రాచ్యులేషన్స్" అది ఇది అని చెప్తది. అక్కడితో సీన్ అయిపోతది. ఆ సీన్ ఎందుకు ఇట్టారో నాకైతే తెలియలేదు.
ఓకేనా. మళ్ళీ అక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ ఐఎస్ఐ క్యాంప్కి హృతిక్ రోషన్ గారు సడన్గా ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకరిని ఫ్లైట్ మీద బెదిరించాలి, అని చంపేయాలి, అది ఇది అని చెప్పేసి అయితే అంటారనమాట. ఇదే నాకు అర్థం కాలే. ఫ్లైట్ ఏంటి, ఇదేంటి, ఒకరిని బెదిరిపించడం ఏంటి, ఆడి దేశభక్తి తగ్గించడం ఏంటి, ఏంటో నాకు అర్థం కాల. మళ్ళీ అక్కడ సీన్ కట్ చేస్తాడు. అక్కడ సీన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇండియాలో ఓపెన్ చేస్తాడు. ఇండియాలోని మన ఎన్టీఆర్ గారు ఎక్సర్సైజ్ చేసుకుంటారండి. ఎక్సర్సైజ్ చేసుకొని మనకు ట్రైసప్ కొడుతుంటే మెసేజ్ అయితే వస్తుంది అనమాట, కంప్యూటర్కి మెసేజ్ వస్తుంది అనమాట. రితిక్ రోషన్ గారు పంపిస్తారు, అలా కలుద్దాము, కొద్దిగా మాట్లాడే పని ఉంది అదే అని చెప్పి సీక్రెట్గా ఎవరు లేని ప్లేస్లోనే రితిక్ రోషన్ గారు అలాగే మనకి ఎన్టీఆర్ గారు ఒక డ్యాన్స్ జరుగుతున్న పార్టీలోని కలరం అయితే జరుగుతుంది. అక్కడ జరిగిన తర్వాత ఎన్టీఆర్ గారు డ్యాన్స్ అలాగే రితిక్ రోషన్ గారు సాంగ్ అయితే ఉంటుంది అనమాట. ఎక్స్ట్రాడినరీగా అయితే వేసారనమాట. ఇక్కడ రితిక్ రోషన్ గారు మరి ఏం మాట్లాడుకుంటారో తెలియదు కానీ నాకైతే ఏం అర్థం కాలేదు, కానీ అర్థం అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడ సడన్గా ఏంటవుతుందంటే ఫ్లైట్లోనైతే పైన ఒక ఫ్లైట్ అయితే వెళ్తుంటుంది. సడన్గా రితిక్ రోషన్ గారు ఇంకొక ఫ్లైట్ మీద వచ్చేసి ఈ ఫ్లైట్కి ఏంటంటే 1, 2, 3, 4 ఈ 4 ఇంచి ఇలా పెడతారనమాట. అంటే బాంబ్ బ్లాస్ట్ టైప్ అనమాట. అది చూడడానికి గ్రాఫిక్స్ అది బాగానే ఉంటుందండి. వెనకాతల రితిక్ రోషన్ గారు అయితే ఇలాగ వెళ్తుంటారు. ఆ పైలట్ ఇలా దీనిలో ఉన్న పైలట్ ఏం చేస్తారంటే ఫోన్ చేస్తాడు, ఏటీసీకి ఫోన్ చేసి ఏంటో 4 ఏదేది గుచ్చుకున్నా నాకు అర్థం కాలేదు అది ఇది అని చెప్తే వెనకాతల నుంచి రితిక్ రోషన్ గారు మాట్లాడతారు, నువ్వు మర్యాదగా ప్లేన్ వెళ్తున్న స్పీడ్ అయితే మ్యాచ్ చేస్తే నా ప్లేన్ పైకి వచ్చి ఆగుద్ది అది ఇది అని చెప్తాడు అనమాట. సరే ఎందుకు వీడితో గొడవ అని చెప్పి ప్లేన్ నుంచి ఇలా ఆపితే ఇంకో ప్లేన్ అవుతుంది అనమాట. ప్లేన్ వచ్చి దీనికి ఇలా 4 పక్కన 4 అంటే అటాచ్మెంట్ అనమాట. అటాచ్మెంట్ పెట్టి దాంట్లో నుంచి అయితే దిగుతారు భయ్య దొంగలు. రితిక్ రోషన్ గారు పైన ఉంటారు. మొత్తం అక్కడ ఫైటింగ్ సీన్స్, లోపలికి ఎంటర్ అయిపోవడాలు అది ఇది అని చెప్పేసి లోపల ఇంకొక హెయిర్ హాస్టల్ ఉంటుంది. హెయిర్ హాస్టల్ అందరం చంపేయడం జరుగుతుంది. చంపేయడం కాదు, మొత్తం మంది ఇస్తుంది. యాక్చువల్గా అయితే మొత్తం మంది ఇస్తుంది. అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత సడన్గా అక్కడ ఎన్టీఆర్ గారు వచ్చారు. అక్కడ ఎలా ఎన్టీఆర్ గారు ఎంటర్ అయ్యారో నాకైతే తెలియదు అనమాట. మళ్ళీ ఫ్లైట్ పైన ఎన్టీఆర్ గారు అలాగే మనకి రితిక్ రోషన్ గారు కలిపి ఈ దొంగలందరినీ కూడా చంపేస్తారనమాట. అక్కడ నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి. అక్కడతోని నాకు అనిపించింది బాబోయ్, అక్కడతో గంట అయిందా, గంట అవ్వలేదు, 59 minutes అయితే అయిపోయింది సినిమా. అంటే బ్రేక్కి దగ్గరికి అయితే ఉందన్నమాట. అక్కడ ఎన్టీఆర్ గారు ఏం చేస్తారంటే సడన్గా వీళ్ళందరినీ గాలిలోనే చంపేయాలని రాసిపెట్టి ఉందని చెప్పి ఇలాగలా ఎన్టీఆర్ గారు చూసి ఒక్కొక్కడిని కాల్ చేయడం మొదలెడతారనమాట. అది చూసిన రితిక్ రోషన్ ఒకసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి మీ ఇద్దరు కలిపే కదా ఫైట్ చేసే, దొంగలందరం కూడా చంపేసాము, మీ ప్లేన్ లోపలికి ఎంటర్ అయిపోయాము, ఇదేంటి సడన్గా ఎన్టీఆర్ ఎలా చేస్తారని చెప్పేసి రితిక్ రోషన్ షాక్లో ఉంటాడు. ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ పేక పట్టుకొని గట్టిగా వెళ్తున్న ప్లేన్లో నుంచి కిటికీలోంచి అయితే తోసేస్తారు. అలాగా తోసిన తర్వాత ఏమవుద్దంటే మనోడు ఇలాగ ఆలోచించుకుంటూ వెళ్ళి ఏదో దానిలో పడతాడు. మళ్ళీ అక్కడ సీన్ కట్ చేస్తాడు. ఆడు ఎక్కడ ల్యాండ్ అయ్యాడు ఏంటి ఏమి చూపించడు భయ్య. మళ్ళీ అక్కడ సీన్ కట్ చేస్తాడు. అక్కడ సీన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ అక్కడ కరెక్ట్ పడింది. ఈ ఫ్రెండ్స్ ఏంటి వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యేటని చెప్పేసి ఇంటర్వెల్లోనే ఇంకా ప్రజలైతే థింక్ చేయడం మొదలెడతారు భయ్య. ఓకేనా. ఎక్కడ వరకు ఇంటర్వెల్ సీక్వెన్స్ అన్న. ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత తోపు భయ్య ఇది మాత్రం. అక్కడ స్టార్టింగ్ టైంలోనే వచ్చేసరికి 20 నిమిషాలు బొక్కెట్టాడు. ఎక్కడ వచ్చేసరికి 30 నిమిషాలు. అంటే స్టార్టింగ్లోని వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులే. చిన్నప్పుడు వీళ్ళిద్దరికి అనాథలు అనమాట. రితిక్ రోషన్ గారిని ఏడిపిస్తూ ఉంటారు అనమాట. ఈ స్ట్రీట్లోనే కట్టాలంటే ఎలాగలా గుద్దుతారనమాట. స్ట్రీట్లోనే ఎలా ఉండాలంటే నాకు రోడ్ ట్యాక్స్ కట్టాలి, ఆ ట్యాక్స్ కట్టాలి, ఈ ట్యాక్స్ కట్టాలంటే అప్పుడు ఎన్టీఆర్ గారు ఎంటర్ అయ్యి రితిక్ రోషన్ గారిని కాపాడడం జరుగుతుంది చిన్న వయసులో. ఇదంతా బాల్యం టైంలోనైతే జరుగుతుంది అనమాట. పరసలు కొట్టేయడము, నగలు కొట్టేయడము, ఈ టైంలోనే పోలీసులు పట్టుకొని ఇద్దరిని బొక్కలు వేసేయడము. మళ్ళీ చెప్పాను కదా వెంకీ సినిమాలోని పోలీసు ఉంటాడని, అతను ఎంటర్ అవుతారు అనమాట. పేరు మర్చిపోతున్నాను నేను. అతను ఎంటర్ అయ్యి ఎవరికైతే జవాన్ అవ్వాలని ఉంది, ఎవరికైతే రా ఏజెంట్ అవ్వాలని ఉంది అందరూ చేతులు ఎట్టడం. మళ్ళీ ఇతను ఆ జైల్లోనే మళ్ళీ దాన్ని ఏంటంటారు అదే కొన్ని టెస్టులు పెట్టడం, పరిగెట్టడం, లాంగ్ జంపు, హై జంపు, ఆ జంపు, ఈ జంపు పెట్టడం. దాంట్లో వీళ్ళిద్దరూ సెలెక్ట్ అయినా సరే వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయకుండా ఇంకోని సెలెక్ట్ చేయడం. ఇలాగైతే సినిమా అయితే లాగింది భయ్య. కొంతసేపు గాలిలో ఉంటుంది, కొంతసేపు కిందన ఉంటుంది. నాకైతే నిజంగా కొన్ని సీన్లు అయితే బాగున్నాయి కానీ భయ్య, అలాగే ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా కూడా అర్థం కాని విధంగా, అంటే అర్థం చేసుకోలేము అనమాట. అర్థం కాని విధంగా సినిమా అంతా కూడా ఉండడం, ల్యాగ్ సీన్స్ ఎక్కువగా ఉండడం, కంప్యూటర్ సంబంధించిన హ్యాకింగ్ సీన్స్ ఎక్కువగా ఉండడం, అలాగే ఫైట్ సీక్వెల్ ఇష్టాసారంగా ఫైట్స్, అర్థం కాలేని ఫైట్స్ ఏదేదో ఉండడం. మాట్లాడితే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి భయ్య 8 అంటే వాడు వార్ 2 చూడడం, వార్ 1 చూడడం అంటావు. నాకేం అర్థం కాలే. సినిమా అయితే మన ఎన్టీఆర్ గురించే వెళ్ళాలి. ఓకేనా. సినిమా అంత గొప్పగా అయితే లేదు. ఓకేనా. సినిమా అయితే అంత గొప్పగా అయితే లేదు.
ఓకేనా. కాకపోతే కూలీ మూవీ బెస్టా లేదనుకుంటే వార్ 2 మూవీ బెస్ట్ అంటే నేనైతే కూలీ మూవీకే వేస్తానండి. దాంట్లో ట్విస్టులు ఉంటాయి, కొద్దిగా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నాగార్జున ఎందుకు పెట్టారు, నెక్స్ట్ వీడియో అదే చెప్తాను. దాని మైనస్ పాయింట్లు కూడా నా బుర్రలో ఉన్నాయి అన్ని కూడా. నేను 2 సార్లు చూశానండి సినిమా, ఎందుకు అబద్ధం చెప్పడం, కానీ ఆ సినిమా అయితే 2 సార్లు చూశాను. అసలు ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో. గజిబిజి గందరగోళంలోనైతే సినిమా అయితే చూడడం అయితే జరిగింది. మీరు చూసి ఉంటారు కదా, కింద కామెంట్ చేయండి. నేనైతే ఎన్టీఆర్ గారి గురించే వెళ్ళాను సినిమాకి, అంతేనండి. రితిక్ రోషన్ నుంచి నేను తెల్ల రితిక్ రోషన్ సినిమా అయితే నేను ఏదో మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వచ్చిన వరకు ఆగి నేను చూసుకుంటాను. కానీ నేనైతే ఎన్టీఆర్ గారి గురించి వెళ్ళాను. ఎన్టీఆర్ గారు అయితే బాగానే న్యాయం చేస్తారు, ప్రతి పాత్రకి బాగానే న్యాయం చేస్తారు మన ఎన్టీఆర్ గారు. ఓకేనా. అతని గురించి సినిమా అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అయితే నాకు యావరేజ్, అంతేనండి. ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, సబ్స్క్రైబ్ కౌంట్ ఏదో తక్కువగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ గెస్ట్. టేక్ కేర్. బాయ్.